హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నామండి. చికెన్ కర్రీ అండి, చాలా బాగుంటుందండి. స్పెషల్ చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ చూడండి. చికెన్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసినానండి. ఇది మన స్టైల్ చికెన్ కర్రీ అండి. అందరూ చేస్తారు, అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇది నేను చేసే పద్ధతిలో చేస్తున్నానండి. వేరే వాళ్ళు అడిగినారు, అక్క మీరు చేసినట్టు చేయండి చికెన్ అని. చూడండి ఫ్రెండ్స్, ఇది చికెన్ అండి. 1 కేజీ చికెన్ నేను శుభ్రంగా కడుక్కొని కొంచెము వేడి నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసి వంపేసినానండి. మళ్ళీ వాటర్ ఏమీ లేకుండా ఒత్తి చికెనే కడాయిలో వేసి కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి డ్రై చేసినానండి. వాటర్ అంతా ఇంకిపోయే వరకు చూడండి. ఇట్ట కుక్ చేసిన చికెను ఇట్ట కుక్ అయిపోయింది. ఏమి వాటర్ ఏమి అవసరం లేదండి, దానివల్ల వస్తుంది కదా చికెన్లో వాటర్. ఇట్ట కుక్ అయిపోతుంది. డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలండి. పక్కన సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టానండి. ఇది ప్లేట్లోకి తీసినాక పచ్చికరేపాకు వేసినానండి పైన. ఇంకా ఇవి వచ్చేసండి 1 కప్పు ఆనియన్స్ అండి. ఇది కొంచెము అరకప్పు కొబ్బరి అండి, వట్టి కొబ్బరి. నేను కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి 1 చిప్ప ఉంటుంది కదండి, 1 కొబ్బరి కోకోనట్, 1 చిప్ప డ్రై కొబ్బరి అండి, పొడి చేసి పెట్టుకున్నాం. మీ ఇష్టం అండి, వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు, వద్దనుకుంటే క్లిప్ చేసేయచ్చు. 1 కప్పు టమాటా, కొంచెం కొత్తిమీర అండి, గార్లిక్ జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పెద్ద స్పూను. ఇవి వచ్చేసండి, ఇది ధనియాల పొడి, చికెన్ మసాలా అండి. ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు మీరు. నేను చికెన్ కర్రీ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసిన, కొంచెం పసుపు, కొంచెం కారము, కళ్ళుప్పు అండి. ఇవి లవంగా, చెక్క, బిర్యానీ ఆకండి. ఇవి వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇట్లా పచ్చిగానే వేయాలండి. కర్రీ ఉడికేటప్పుడు కొంచెం అరకప్పు పెరుగండి. అంతే అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసినాం కదా, మనం ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కడాయి పెట్టేసినానండి, ఆయిల్ పెట్టి అన్ని ప్లేట్లో పెట్టేసుకుందాం. నేను సింగిల్ హ్యాండ్స్ చేయాలి కదండి, సెల్ పట్టుకుని, అందుకు నేను అన్నీ ఇట్నే పెట్టేసుకుంటా. ప్లేట్లో పెట్టుకొని మొత్తము అక్కడికి తీసుకుపోదాం మనము గ్యాస్ దగ్గరికి. దాన్ని ఆయిల్ పెట్టేసినా కదండి నేను. ఇంకా ఇప్పుడు మనం ఆనియన్ చేసేద్దామండి. హీట్ అయింది కదా, 2 స్పూన్లు ఆయిల్ పెట్టినాం. కొంచెం ఇవి డ్రై అయితే మొత్తం అన్నీ కర్రీ చేసేసుకుందాం. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి ఆనియన్స్. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం, అల్లం తెల్లగడ్డ పేస్ట్. కొంచెం దూరంగా చేసుకోండి, మీద పెట్టండి. ఇది కొంచెము వేగినాక టమాటాలు వేసేద్దామండి. టమాటాలు వేసినాక కొంచెం మూత పెడదామండి మధ్య వరకు. చూద్దామండి టమాటా కుక్ అయింది, చూద్దాం. చూడండి, కుక్ అయింది కదండి. ఇప్పుడు మనము మసాలా వేసేద్దామండి. ఇవన్నీ పెట్టుకున్నాం కదా, కొబ్బరి పొడి, మనం పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసేద్దాం. ఇంకా చెక్క, లవంగా, బిర్యానీ ఆకు, పెరుగు. టమాటా కొంచెం కుక్ అయితే చాలండి. ఇంకేం పచ్చివాసన ఏమి రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మనం ఆయిల్లో వేసేసినాం కదా, కొంచెం వాటర్ వేసుకొని దీనికి పెరుగు బోన్లో అన్ని పక్కన పెట్టుతాం. ఇది కొంచెం కలిపేసి చూడండి. మీకు గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత గ్రేవీ కావాలంటే తెలిసిపోద్ది కదా మీకు ఆటోమేటిక్గా ఎంత వేసుకోవాలనేది. మసాలాలు, సాల్ట్ అన్నీ వేసినాం కదండి. ఇది కొంచెం కుక్ అయితే నేను నెక్స్ట్ ఈ చికెన్ కర్రీ అయిపోయినాక మీకు బగార్ రైస్ అండి, కలర్ రైస్లోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. చేస్తానండి, ఒకే వీడియోలో చేయాలంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ పెడతాను చూడండి. చికెన్ కర్రీ అయిపోయినాక నెక్స్ట్ నేను బగార్ రైస్ అయితే చేస్తా. కలర్ రైస్ చికెన్ కర్రీలో బాగుంటుందండి. 2 ఒకే వీడియోలో పెట్టాలంటే కష్టం కదండి, అందుకు నేను ఫస్ట్ కర్రీ చేస్తాను. కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి.
ఇది కొంచెం కుక్ అయినాక మళ్ళీ మనము చికెన్ వేసేద్దాం దీంట్లో. ఇంకేం లేదండి, టమాటా డ్రై అయిపోయిందంటే బాగా కొంచెం కుక్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక ఇంకా మనం కారం ఉప్పు అన్నీ వేసేసుకున్నాక పెరుగు అన్నీ వేసుకున్నాక మనం అన్నీ డైరెక్ట్గా కర్డ్ అండి, పెరుగు తెలుసు కదా, ఇంకా చికెన్ వేసేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలా. పచ్చికరేపాకు అండి లాస్ట్లో వేసుకోవాలి, కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. ఇంకా చూడండి మనము ఉడికించి పెట్టుకున్నాం కదా, చికెన్ అయితే వేసేద్దాం. ఇంక ఏం ఎక్కువ కుక్ అవసరం లేదండి, ఇది కూడా 10 నిమిషాలు ఉడికిపోతుంది. చూడండి ఆయిల్ వచ్చినట్టు వచ్చింది కదండి. చికెన్ శుభ్రంగా కడిగి మన కడాయిలో వేసి ఉడికించినామంటే దానికి ఉన్న నీరంతా మొత్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం కొంచెం వాటర్ అయితే వస్తుంది. చికెన్ ఉడికేటప్పుడు మీరు ఎంత కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టినారంటే కుక్ అయిపోతుందండి. మూత పెడతాము కొంచెం వాటర్ వేసి మనము. చూడండి కొంచెంసేపు మూత పెట్టేద్దాము.